జల్సాలకు అలవాటు పడి ఈజీ డబ్బు కోసం సంపాదించడం కోసం నారాయణపేట జిల్లా కోస్గి మద్దూరు మండలంలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కోస్గి శివాజీ చౌరస్తాలో నాకాబందీ నిర్వహిస్తూ ఉండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. వారి వద్ద నుంచి 4.7 కేజీల వెండి ఆభరణాలు, 44 గ్రాముల బంగారం, 1,50,000 రూపాయలు నగదు, పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. ఇక 9 కేసులను ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించి రివార్డు అందజేశారు. నారాయణపేట జిల్లా కోస్గి మండల్ సంబంధించి దాదాపు 9 ప్రాపర్టీ ఆఫెన్స్ కేసెస్లో దొంగ పట్టుకోవడం జరిగింది. అన్ని 9 కేసెస్ చూస్తే కొన్ని ఆర్డినరీ థెఫ్ట్, తర్వాత హెచ్బి బై నైట్, గుడిలో హెచ్బి చేయడం, తర్వాత నార్మల్ ఆర్డినరీ థెఫ్ట్ 379, 380 అట్లా చూస్తే 9 కేసెస్ ఉన్నాయి. 9 కేసెస్ ఉన్నాయి. ఆ 9 కేసులో మొత్తం అన్నిటి కలిపి 9,75,000 వర్త్ ప్రాపర్టీ మొత్తం రికవర్ చేయడం జరిగింది. దీనిలో పెద్దగా చూస్తే ఒక కేసులో 7.5 కేజీ సిల్వర్ పోయినట్టున్నది. దానిలో 4.5 వరకు 4.5 కేజీ వరకు రికవర్ చేయడం జరిగింది. అట్లాగే గోల్డ్ కూడా అవుట్ ఆఫ్ 7 తోలాస్లో 4.4 తోలా గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగింది. దీనిలో రెస్పాండెంట్స్ అక్యూజ్ అనేది చూస్తే గడ్డమటి రామకృష్ణ, తర్వాత నచ్చెర్ల శ్రీను, తర్వాత గజ్జి రమేష్. ఈ ముగ్గురు ఫ్రెండ్స్, ఆల్ ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్